నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. మా గ్రామం అంటే చేవుండిపల్లి హై స్కూల్ పాఠశాలకు నేను ఎస్ఎంసి కమిటీ చైర్మన్ అండి. అదే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి చైర్మన్ స్కూల్ విద్యార్థులకి. నేను 2000 లాస్ట్ ఇయర్ 24-25లో ఎలక్ట్ అయ్యానండి. అదే చైర్మన్గా ఎన్నుకున్నాను నన్ను పేరెంట్స్ కమిటీకి. 2 సంవత్సరాలు ఉంటుందండి ఈ పదవి, అదే కమిటీ చైర్మన్ కింద. ఈ 2 సంవత్సరాలు నేను ఆ స్కూల్లో ఏదో నేను ఎందులో ఉన్నా, ఏ ఫీల్డ్లో ఉన్నా, అది రాజకీయ పరంగా అవ్వచ్చు, వేరే ఎందులో ఉన్నా కానీ దానికి తగిన న్యాయం చేయాలని చెప్పి నేను అనుకుంటానండి. అలాగే నేను ఎస్ఎంసి కమిటీ చైర్మన్ కింద నా వంతుగా ఆ స్కూల్లో చదివే విద్యార్థులకు నేను అనుకున్నానండి ఫస్ట్లో కటింగ్లు క్రాప్ చేయించాలి పిల్లలందరికీ. అలాగే ఆ షాంపూలు తలంటుకోవడానికి ఇవ్వాలి అనుకునేవాడిని, ఇచ్చేవాడిని అండి. సంవత్సరం వరకు ఇచ్చేయండి. అలాగే 2 సంవత్సరాలు ఇవ్వాలనుకున్నాను కానీ ఇవ్వలేకపోయాయండి. సంవత్సరం తర్వాత 1 నెల 2 నెలలు ఇచ్చేయండి. వేరే సంవత్సరం లాస్ట్ ఇయర్ 1 నెల 2 నెలలు ఇచ్చేయండి. అలాగే పౌడర్లు, అదే ఫేస్కి రాసుకునే పౌడరు, కొబ్బరి నూనె, ఇవి కూడా ఇవ్వాలనుకున్నాయండి కానీ అవి ఇవ్వలేకపోయాయండి. ఓన్లీ క్రాప్ కటింగు, అలాగే షాంపూలు తల స్నానం చేయడానికి, ఈ 2 ఇచ్చేయండి. అంటే ఇది నేను ఎందుకు చెప్తానంటే, ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు తనకు ఉన్న దాంట్లో బాధ్యతగా, ప్రతి పదవైనా ఏదైనా కానీ తనకి ఒక బాధ్యతగా, ఇప్పుడు తన అధికారాన్ని చలాయించడానికి కాదండి, తన బాధ్యత ఏదైనా తనకు వచ్చిందంటే దాన్ని బాధ్యత కింద తీసుకొని దానికి తగిన న్యాయం చేయాలండి. ఆదర్శంగా నిలబడాలి. నేను అనేది అదేండి. నేను ఎందులో అయినా, అది క్రీడారంగమైనా, సినీ ఫీల్డ్ అయినా, విద్యారంగమైనా, బిజినెస్ అయినా, రాజకీయ పరంగా అయినా కానీ ఎందులో ఉన్నా మనం ఒక చిన్న పదవైనా పెద్ద పదవైనా ఏదో ఒకటి కావచ్చు, దానికి తగిన న్యాయం చేయాలని అనుకుంటాయండి, చెప్తాను కూడా. అలాగే నేను ప్రతి రంగంలో దేంట్లో ఉన్నా నా వంతుకు సర్వీస్ చేస్తాను. అలాగే ఎస్ఎంసి కమిటీ చైర్మన్ కింద నేను 1 సంవత్సరం వరకు చెప్పాను కదండి, అలా చేయించేయండి. 2వ సంవత్సరం చేయించలేకపోయాను. ప్రతి ఒక్కళ్ళు కూడా నేను కోరుకునేది ఏంటంటే, తనకి ఏ బాధ్యత ఇచ్చినా కానీ తనకు ఉన్న దాంట్లో ఎదుటివానికి కొంతమేర సహాయం చేయాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నానండి. నమస్కారం.